Hi students, today we will discuss SWOT analysis. ఈ SWOT అనాలిసిస్ని ఆల్రెడీ మనం 2 times క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఒకసారి మీరు ఇండివిజువల్ SWOT అనాలిసిస్ కూడా రాశారు. నేను ఐ ప్రామిస్డ్ యూ ఇన్ ద క్లాస్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ we will have a final discussion on SWOT analysis. సో యాజ్ ఐ సెడ్ మనం ఈరోజు ఈ స్వాక్ అనాలిసిస్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దీన్ని స్వాక్ అంటారు, అలాగే స్వాట్ అని కూడా అంటారు. కానీ ఈ రోజుల్లో ఈ స్వాట్ బదులు ఎక్కువ స్వాక్ అనే అంటున్నారు. ఎందుకంటే టీ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ థ్రెట్స్, సి ఇట్ స్టాండ్స్ ఫర్ ఛాలెంజెస్. థ్రెట్స్ అనేటటువంటిది కొంచెం నెగిటివ్ కానోటేషన్ ఇస్తుంది, నెగిటివ్ మీనింగ్, నెగిటివ్ ఐడియా ఇస్తుందని థ్రెట్స్ ఈజ్ రీప్లేస్డ్ బై ఛాలెంజెస్. సో మోస్ట్లీ ద ప్రజెంట్ world deals with SWOT analysis. Okay, so what is SWOT analysis? Let us see. It's an effective tool that helps strategic planning for both individual and organizational growth and development. Let me explain it in detail. First of all, SWOT analysis is a tool. It's an effective tool. It helps you, it helps individuals and organizations or companies or firms. What for does it help? It helps you for your growth and development. As an individual, ఒక వ్యక్తిగా నీ ప్రొఫెషన్లో కానీ, నీ స్టూడెంట్ కెరీర్లో కానీ, ఆర్ ఇన్ ద సొసైటీ యాజ్ ఎ సిటిజన్, నీ డెవలప్మెంట్ని, నీ గ్రోత్ని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ స్వాక్ అనాలిసిస్. సో మోడర్న్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ద ఇండివిజువల్స్ who want to lead the world in different fields and aspects, they will certainly have SWOT analysis of themselves or of their organizations every often. చాలా తరచుగా అనమాట. సో ద టర్మ్ స్వాక్ స్టాండ్స్ ఫర్ ఎస్ అంటే స్ట్రెంగ్స్, డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వీక్నెసెస్, ఓ స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ సి స్టాండ్స్ ఫర్ ఛాలెంజెస్. సో మీకు అందరికీ ఇవి గుర్తుండే ఉంటాయి: స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. Strengths and weaknesses are the internal factors. Strengths and weaknesses are the internal factors. అంటే ఈ స్ట్రెంగ్స్ అవి, సో ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇవి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇండివిజువల్ ఆర్ organizational objectives and they are within their control. See, strength ఇది బయట వెతుక్కునేది కాదు. Strength is within you. You have your own strengths. And in the same way, you have your own weaknesses. ఇవి ఎక్కువ ఎవరికి తెలుస్తాయి? మీ వీక్నెసెస్, మీ స్ట్రెంగ్స్ మీకే బాగా తెలుస్తాయి. బికాజ్ ఇవి మీలోనే ఉంటాయి కాబట్టి. సో అందుచేత వాటిని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే నీ ఆబ్జెక్టివ్స్, అంటే లైఫ్లో వాట్ యు వాంట్ టు అచీవ్, వాట్ యు వాంట్ టు సెట్ యాజ్ ఎ గోల్, వీటిని
ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే దే విల్ ఇన్‌ఫ్లుయెన్స్ యూ టు డిసైడ్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్. అలాగే ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. ఒక సంస్థ ఉంది. సంస్థకున్న స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్‌ని బట్టి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాళ్ళ టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటారు. సో, ఇవన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉంటాయి. ఇండివిడ్యువల్ అయితే ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ది ఇండివిడ్యువల్. అలా కాకుండా సంస్థ అయితే ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉంటాయన్నమాట. అంచేత స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇవి నీలో ఉండవు ఇవి. యూ హ్యావ్ ఆపర్చునిటీస్ ఓపెన్ ఫర్ యూ ఇన్ ద సొసైటీ, ఇన్ ద పర్టిక్యులర్ ఫీల్డ్ యూ ఆర్ ప్లేస్డ్ ఇన్. ఓకే. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా దే ఇన్ఫ్లుయెన్స్ ద ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్, బట్ దే ఆర్ బియాండ్ దేర్ కంట్రోల్. You cannot have control on them. You can make use of the opportunity that is placed before you. And if there is a challenge for you in your field, ఆ ఛాలెంజ్ని నువ్వు డీల్ చేసేటటువంటి విధానాన్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ కావాలన్నమాట. ఈ ఛాలెంజెస్ కూడా నీలో ఉండవు. ఈ ఛాలెంజెస్ సొసైటీ నీకు ఇంపోజ్ చేస్తుంది, లేక సొసైటీ నీకు చూపిస్తూ ఉంటుంది. లేక వేరే ఇండివిజువల్స్ నీకు కాంపిటీషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫీల్డ్. సో నీకు ఎవరైతే కాంపిటీటర్స్ అనుకుంటున్నావో ఇండివిజువల్స్ కాబట్టి వేరే సంస్థలు కావచ్చు. ఈ సంస్థలు నీకు రకరకాల ఛాలెంజెస్ని పోజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఛాలెంజెస్ ఇంటర్నల్ కాదు, దే ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఈ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇవి మన ఇండివిజువల్ ప్లానింగ్ని, ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో వీటిని బట్టి మనము విచ్ వే టు గో అన్నది డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇంటర్నల్, యాజ్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. ఇందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ అని 2 గ్రూప్స్ కింద వీటిని డివైడ్ చేశారు, క్లాసిఫై చేశారు. స్ట్రెంగ్త్స్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ఆన్ ద పాజిటివ్ సైడ్. వీక్నెసెస్ అండ్ ఛాలెంజెస్ ఆర్ ఆన్ ద నెగటివ్ సైడ్. సో వీక్నెసెస్ని నువ్వు పాజిటివ్గా మార్చుకోవాలి. ఓకే. ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా మార్చుకోవాలి. సో ఇలా చేయాలంటే నువ్వు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. నీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, వాటిని ఏమైనా మార్చుకోవచ్చా, మార్చుకోలేమా. కొన్ని వీక్నెసెస్ని ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది, బికాస్ దే ఆర్ నో మోర్ వీక్నెసెస్ యాక్చువల్లీ, దే ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. సో వాటిని మనం ఏం చేయలేము, అట్లా కూడా ఉంటుంటాయి. సో ఇవన్నీ విశ్లేషించుకోవాలన్నమాట. అనలైజ్ చేసుకొని మనము ముందుకు వెళ్ళడానికి ఒక స్ట్రాటజిక్ ప్లాన్, వ్యూహాత్మక ప్లాన్ని మనము రెడీ చేసుకోవాలి. సో ఈ స్వాక్ అనాలిసిస్లో ప్రధానంగా ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. స్ట్రెంగ్త్స్ ఆర్ ద పాజిటివ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఆర్ ద ఆర్గనైజేషన్ దట్ హెల్ప్ టు అచీవ్ ద డిజైర్డ్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రెంగ్త్స్ మనకి ఎప్పుడు కూడా మన అనుకున్నటువంటి గోల్ని సాధించడానికి ఉపయోగపడతాయి. సో ఇవన్నీ పాజిటివ్ అట్రిబ్యూట్స్, అంటే పాజిటివ్ క్వాలిటీస్. అట్రిబ్యూట్స్ అంటే క్వాలిటీస్ అనేవే. నెక్స్ట్, వీక్నెసెస్. They are the negative attributes of the individual or the organization that makes it difficult to accomplish the desired object. So even negative attributes, negative qualities. ఈ నెగిటివ్ క్వాలిటీస్ మనం అనుకున్నటువంటి గోల్ని సాధించే క్రమంలో మనకి చాలా అడ్డుపడుతుంటాయి, మన ప్రయాణాన్ని చాలా కష్టతరం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ నెగిటివ్ అట్రిబ్యూట్స్ కాబట్టి. నెక్స్ట్, ఆపర్చునిటీస్. దే ఆర్ ద ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్. ఏంటి ఆపర్చునిటీస్, అవకాశాలంటే
ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్, బీఏ కంప్లీట్ చేసావు. సో బీఏ కంప్లీట్ చేసిన తర్వాత నీకు చదవాలంటే ఏ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి? బీఏ అయిన తర్వాత చదవాలంటే నీకున్న అవకాశాలు ఏమిటి? ఆ అవకాశాలను నువ్వు ఎంతవరకు అందిపుచ్చుకోగలవు? ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి? ఇవన్నీ ఆపర్చునిటీస్ కిందకే వస్తాయి. ఇది కాకుండా జాబ్ చేయాలనుకున్నాడు బీఏ అయిన వెంటనే, అప్పుడు నీకు బీఏ క్వాలిఫికేషన్తో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? బీఏ క్వాలిఫికేషన్తో పాటు నీకున్నటువంటి స్కిల్స్ ఏమిటో ఒకసారి చూసుకోవాలి. నీకున్న స్కిల్స్, నీకున్న క్వాలిఫికేషన్ పుట్ టుగెదర్ నీకు ఎలాంటి అవకాశాలను తీసుకొస్తుంది? అంటే ఈ క్వాలిటీస్ ఉన్న ఇండివిజువల్కి మార్కెట్లో ఏమేమి జాబ్స్ వచ్చే అవకాశం ఉందో నువ్వు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఛాలెంజెస్. ఛాలెంజెస్ ఆర్ ద అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్. ఆపర్చునిటీస్ ఏమో ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్, ఇవి అన్ఫేవరబుల్. అంటే నువ్వు డిగ్రీ అయింది నీకు, కానీ నువ్వు బీఏ కోర్స్ కంప్లీట్ చేసావు, కానీ నీ మనసేమో సాఫ్ట్వేర్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి, కంప్యూటర్ మీద జాబ్ చేయాలని చెప్పేసి నీకు నీ మనసు ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా కోరుతూ ఉంది. మరి ఎలా? చేసింది బీఏ డిగ్రీ, బట్ కంప్యూటర్ మీద వర్క్ చేయాలి. సో దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ నౌ. నువ్వు ఎలా ఓవర్కమ్ అవుతావు ఈ ఛాలెంజ్ని? ఇమ్మీడియట్గా ఒక 3 months షార్ట్ టర్మ్ కోర్స్, కంప్యూటర్స్ బేసిక్స్, లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ థింగ్స్ నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం ద్వారా నువ్వు అనుకున్న ఈ ఛాలెంజ్ని ఆపర్చునిటీ కింద, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఆపర్చునిటీ కింద, ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ అవుతాం. ఓవర్కమ్ అయిన తర్వాత అప్పుడు యువర్ డిగ్రీ క్వాలిఫికేషన్, లెట్ ఇట్ బి బీఏ విత్ కంప్యూటర్ స్కిల్స్, ఇది నీ స్ట్రెంగ్త్ అయిపోతుంది. ఈ స్ట్రెంగ్త్తో యూ కెన్ క్రియేట్ ఆపర్చునిటీస్. అంటే నీకు అప్పుడు చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఏ బీఏ గ్రాడ్యుయేట్ with good computer skills has many opportunities open in the market. అలా అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ని ఫేవరబుల్గా నువ్వు అనుకుంటే మార్చుకోవచ్చు. సో జనరల్గా ఈ ఛాలెంజెస్ ఏం చేస్తూ ఉంటాయంటే దే కాజ్ డ్యామేజ్ టు ద ఇండివిజువల్. నువ్వు ఛాలెంజ్ని ఓవర్కమ్ కాలేదు అంటే నీకు చాలా డ్యామేజ్ జరిగినట్టే. ఒక్కొక్కసారి నేను బీఏ చదివాను, నాకు కంప్యూటర్ స్కిల్స్ లేవు, నేను కంప్యూటర్ జాబే చేయాలి, కానీ అవకాశాలు లేవు, కాబట్టి ఇంక నేను దేనికి పనికిరాను, ఏమీ చేయలేనని ఇంట్లో కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ద సేమ్ హ్యాపెన్స్ ఫర్ ది ఆర్గనైజేషన్ ఆల్సో. దీస్ ఛాలెంజెస్ విల్ స్టాప్ దెమ్ ఫ్రమ్ అకాంప్లిషింగ్ దేర్ డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్. కంపెనీ గ్రోత్ని, కంపెనీ టార్గెట్స్ని అచీవ్ కాకుండా ఈ ఛాలెంజెస్ అడ్డుపడుతూ ఉంటాయి. కంపెనీకి ఛాలెంజెస్ అంటే జనరల్గా పక్కనే కాంపిటీటర్స్ నుంచి ఛాలెంజెస్ ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. పక్కవాడు నీకన్నా ₹1 తగ్గించి అమ్మేస్తున్నాడు, ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్. మరి ఈ పరిస్థితిలో నువ్వేం చేయాలి? నువ్వు కూడా ₹1 తగ్గించాలా? ఏం చేయాలన్నది నువ్వు ఆలోచించాలి. ఆలోచించి దాన్ని ఓవర్కమ్ కావాలన్నమాట. నెక్స్ట్, లెట్ us see SWOT అనాలిసిస్ ఫర్ ఇండివిజువల్స్. ఇండివిజువల్స్కి SWOT అనాలిసిస్ స్పెసిఫిక్గా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. You are most likely to succeed in life if you use your talents to their fullest extent. నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, మంచి స్ట్రెంగ్స్ ఉన్నాయి. నీ టాలెంట్ని మంచిగా యూజ్ చేయాలంటే, మంచిగా యూజ్ చేసినప్పుడే నీకు లైఫ్లో సక్సెస్
అంది వస్తుంది. ఉన్న టాలెంట్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటే సక్సెస్ నీ దగ్గరికి కూడా రాదు. సిమిలర్లీ యూ విల్ సఫర్ ఫ్యూయర్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యు నో వాట్ యువర్ వీక్నెసెస్ ఆర్. అలాగే నీ వీక్నెసెస్ని ముందే నువ్వు గుర్తెరిగి వాటి గురించి తెలుసుకుని బిహేవ్ చేసిన ఆ వీక్నెసెస్ని తెలుసుకొని నీ ప్రయత్నాలు చదువు కోసం కానీ జాబ్ కోసం కానీ చేసిన నీకు సమస్యలు లేకుండా ఉంటాయి. అండ్ ఇఫ్ యు మేనేజ్ దీస్ వీక్నెసెస్ యూ విల్ సక్సీడ్. ఈ వీక్నెసెస్ని అలా వదిలేస్తే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. కానీ ఈ వీక్నెసెస్ని కొంచెం మేనేజ్ చేయాలి. అంటే ఈ వీక్నెసెస్ని స్ట్రెంగ్త్స్గా మార్చుకునే అవకాశం ఉందేమో చూడాలి. లేకపోతే కొన్ని వీక్నెసెస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఉంటాయి కదా, జీవిత వాస్తవాలు, మనం మార్చలేము వాటిని. సో వాటిని యూ నీడ్ టు సెట్ అసైడ్ అండ్ ఫోకస్ ఆన్ ద స్ట్రెంగ్త్స్ యూ హ్యావ్. అప్పుడు మళ్ళా నీకు సక్సెస్ దగ్గరికి వస్తుంది. సో ఫర్ ఐడెంటిఫైయింగ్ దీస్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ and analyzing the opportunities and threats, SWOT analysis is a useful technique that helps you do this. So వీటన్నిటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. యూ నీడ్ టు అనలైజ్ ద ఆపర్చునిటీస్ యూ హ్యావ్ అండ్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్. ఇలా చేసినట్లయితే దాన్ని మనం స్వాక్ అనాలిసిస్ అంటాం. ఇలా చేయడం ద్వారా నువ్వు లైఫ్లో అభివృద్ధి సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో స్వాక్ అనాలిసిస్ ఈజ్ ఏ యూస్ఫుల్ టెక్నిక్ దట్ హెల్ప్స్ యూ టు యువర్ గ్రోత్. ఇది స్థూలంగా స్వాక్ అనాలిసిస్. నెక్స్ట్, see, I am giving you a home assignment. మీరు ఏం చేయాలంటే యాజ్ ఎన్ ఇండివిజువల్ మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏమిటి. మీరు బీకామ్ చదువుతున్నారు లేకపోతే బిఏ చదువుతున్నారు. సో మీకున్నటువంటి అవకాశాలు ఏమిటి, అలాగే నీకున్నటువంటి ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బీకామ్ చదువుతున్నావు, బీకామ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి ఇవి రాసుకున్నావు. కానీ ఈ ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కడో హైదరాబాదు, మద్రాస్, బాంబే, కలకత్తా ఇటువంటి పెద్ద పెద్ద సిటీస్లోనే దొరుకుతున్నాయి. కానీ నువ్వు అంత దూరం వెళ్ళలేవు. పర్టికులర్గా మీ పేరెంట్స్ నిన్ను అంత దూరం పంపించారు. సో దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టు ఓవర్కమ్. దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతావు? ఇట్లాంటివి అన్నీ ఏం చేయాలి? అనలైజ్ చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారు? స్ట్రెంగ్త్స్ అని సబ్ హెడ్డింగ్ పెట్టండి, మీ స్ట్రెంగ్త్స్ రాయండి. 3, 4, 5 ఎన్నైనా రాయొచ్చు. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ వీక్నెసెస్ పెట్టండి, మళ్ళీ 4, 5 రాయండి. తర్వాత ఆపర్చునిటీస్, మీకు ఏం తెలుస్తాయో ఆపర్చునిటీస్ రాయండి. నెక్స్ట్ ఛాలెంజెస్ కూడా రాయండి. సో ఈ టోటల్ అనాలిసిస్ చేసేటప్పుడు నీ కెపాసిటీస్ దృష్టిలో పెట్టుకో, నీ సోషల్ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకో, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకో, నీ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకో, నీ సిబ్లింగ్స్ అంటే నీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ని కూడా దృష్టిలో పెట్టుకో, అలాగే నీ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకో. ప్రధానంగా నీకున్న వీక్నెసెస్ని కూడా దృష్టిలో పెట్టుకో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు యూ షుడ్ హ్యావ్ ఎన్ అనాలిసిస్ ఆఫ్ స్వాక్. సో నేల విడిచి సాము చేయకూడదు. నీ సోషల్ బ్యాక్గ్రౌండ్కి, నువ్వు ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్కి తగ్గట్టు నీ ప్లాన్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీకు ఇండివిజువల్గా స్వాక్ అనాలిసిస్ ఒక పేపర్ మీద రాయండి. పైన మీ క్లాసు, మీ నేము, మీ క్లాసు, రోల్ నెంబర్ రాసి ఒక నీట్ పేపర్ మీద, వైట్ పేపర్ మీదే, రూల్డ్ పేపర్ మీద రాయొద్దు.
వైట్ పేపర్ మీద నీట్గా రాసి దాన్ని చక్కగా లైటింగ్ ఉన్న చోట పెట్టి ఫోటో తీసి నాకు ఇండివిజువల్ నెంబర్కి మీరు ఈ హోమ్ అసైన్మెంట్ని పోస్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకే, వాటిని వాల్యూ చేసి నేను మార్క్స్ మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. అందరూ తప్పనిసరిగా చేయాలి ఇది. ఓకే, మంచిగా చదువుకోండి, ఇంటి దగ్గరే ఉండండి, బయట తిరగకండి. చక్కటి ప్లాన్ వేసుకోండి. మీకు మే 27 నుంచి ఎగ్జామ్స్ అంటే మీకు ఉన్నది ఇంకా 20 డేస్. సో 4 డేస్ ఒక సబ్జెక్ట్కి, 4 డేస్ ఒక సబ్జెక్ట్కి అలా ప్లాన్ వేసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. ఓకే, ఆల్ ది బెస్ట్.